హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య హ్యాండ్ క్రాఫ్ట్స్. మొన్న మా పాప బర్త్డేకి మా పాప బ్యాంగిల్స్ చూపించాను కదా. ఈరోజు మా పాప బర్త్డేకి నేను చేసుకుంటున్న బ్యాంగిల్స్ అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. సేమ్ కలర్లో చేసుకుంటున్నాను, బట్ వన్ కట్ బ్యాంగిల్ మాత్రమే చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను సింగిల్ హ్యాండ్కే వేసుకుంటాను. సో ఆ బ్యాంగిల్ మేకింగ్ అనేది టోటల్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు చెప్పండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదండి, ఈ బ్యాంగిల్ ఇప్పుడు ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. దానికోసం 1 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. బేస్ అనేది పింక్, అంతేకాకుండా ఆనియన్ కలర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని మనం ర్యాప్ చేసుకుందాం. ర్యాపింగ్ అయితే కనుక నేను 45 స్టాండ్స్ తీసుకున్నానండి. 2 టైమ్స్ తీసుకున్నాను థ్రెడ్ 45 స్టాండ్స్. ఆ 45 స్టాండ్స్ 2 టైమ్స్ తీసుకునేది కరెక్ట్గా 1 కట్ బ్యాంగిల్కి అయితే సరిపోతుంది. అదే బిగినర్స్ అనుకోండి, ఇంకా కొంచెం గ్యాప్ మిగిలి ఇంకొంచెం తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ 45 స్టాండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ అంచు ఉంది కదా, ఆ అంచు ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. ఫ్లాట్గా చేసుకొని గమ్ అప్లై చేయండి. నేను చూపించిన విధంగా గమ్ అప్లై చేసుకొని బ్యాంగిల్ మిడిల్లో గమ్ అప్లై చేసుకొని ఆ థ్రెడ్ అనేది అక్కడ మనము అటాచ్ చేసుకుంటామండి. అటాచ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 5 మినిట్స్ అలాగా ఎయిర్ దగ్గర ఎయిర్లో విడిచిపెట్టేసేయాలన్నమాట. ఎందుకంటే అది బాగా డ్రై అవ్వాలి. బాగా డ్రై అయితేనే మనము థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు అనేది గట్టిగా ఉంటుందన్నమాట. మనం గట్టిగా లాగి చేస్తాం కదా ర్యాపింగు, అది ఆరకుండా చేసేస్తే కనుక ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం గట్టిగా లాగి చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలానే టైట్గా పట్టుకొని మనం ర్యాప్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ మీద థ్రెడ్ అనేది అస్సలు రాకుండా చూసుకోండి. ఫ్లాట్గా ర్యాప్ చేసుకోండి. బ్యాంగిల్లో మీకు ఎక్కడైనా చిక్కులుగా కనిపిస్తే కనుక మనం ఫింగర్స్తోనే అది నీట్గా క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకొని బ్యాంగిల్ అంతా నీట్గా ర్యాప్ చేసుకోండి. ఒకసారి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది. మీరు కూడా అలాగా స్లోగా నీట్గా చేసుకోండి. మీరు ఎంత నీట్గా థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకుంటే దానిపైన కుందన్ వర్క్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏమాత్రం అప్ అండ్ డౌన్స్లా కానీ చేసుకున్నారనుకోండి, మనం కుందన్స్ అటాచ్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే చైన్స్ అటాచ్ చేసుకున్నప్పుడు కానీ అది కొంచెం అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఆ టైంలో. అలా కాకుండా మంచిగా చూసుకొని బ్యాంగిల్ మొత్తం నీట్గా ర్యాప్ చేసుకోండి. నేను టోటల్గా ర్యాప్ చేసాక చూపిస్తాను. చూడండి, ఇది టోటల్గా బ్యాంగిల్ అంతా ర్యాపింగ్ అయిపోయిన తర్వాత తీసానన్నమాట. చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా వచ్చిందనమాట ర్యాపింగు. ఇలానే ర్యాప్ చేసుకోవాలండి. నాకైతే 45 స్టాండ్స్ 2 టైమ్స్ తీసుకుంటే సరిపోయింది దీనికి. నేను ఆల్రెడీ వీడియో తీయడం మర్చిపోయానండి. ఇదే డిజైన్ అనమాట. నేను నా బ్యాంగిల్‌పై మా హస్బెండ్ నేము, మా పాప నేము చేశాననమాట. నేను మా హస్బెండ్ నేమ్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. అందుకని వీడియో తీయలేదు. మా పాప నేము మేక్ చేసేటప్పుడు బ్యాంగిల్‌పై అది మీకు వీడియో తీసి చూపిస్తానండి. ఆల్రెడీ మా హస్బెండ్ నేమ్ అయితే మేక్ చేశాక అలా ఉందనమాట. ఇప్పుడు ఆ సైడ్ నేను టోటల్‌గా బ్యాంగిల్ అంతటికి రెయిన్బో కలర్ చైనే యూజ్ చేశాను. ఇంకా కుందన్స్ అని గానీ ఇంకేం కూడా యూజ్ చేయలేదు. ఒక్క చైన్‌తోనే నేను బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను సైడు లవ్ సింబల్స్ అనేవి పెడుతున్నాననమాట. అది ఎలా పెట్టుకుంటున్నాను, నేమ్ ఎలా మేక్ చేసుకుంటున్నాను అన్నీ మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, సారీ అండి ఫస్ట్ నేము మేక్ చేసేటప్పుడు నేను వీడియో తీయడం అయితే అస్సలు ఆన్ చేశాననుకున్నాను, బట్ ఆన్ చేయలేదు.
చూడండి నేనెలా చేస్తున్నాను ఏంటి అనేది. నేను ఫస్టు చూసుకొని మెజర్‌మెంట్ చూసుకొని, ఆ తర్వాత బాల్ చైన్‌ని అదే రెయిన్‌బో కలర్ చైన్‌ని కట్ చేసుకుంటాననమాట. ఫస్ట్ మనం మెజర్‌మెంటు బ్యాంగిల్ పైన పెట్టి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలనమాట చైన్‌ని. ఎంతవరకొస్తుంది ఏంటి అనేది చూసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత గమ్‌తో ఔట్‌లైన్ పెట్టుకోవాలండి. గమ్‌తో ఔట్‌లైన్ పెట్టుకొని, ఆ తర్వాత మనం చైన్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి గమ్ పైన. మనం ఏ డిజైన్ మేక్ చేయాలనుకుంటున్నామో, ఆ డిజైన్‌ని మనము అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం అక్కడ. సేమ్ అదే ప్యాటర్న్ మళ్ళీ నేను ఆల్రెడీ నేను వన్ సైడ్ పెట్టాను కాబట్టి, నాకు ఎన్ని స్టోన్స్ తర్వాత కట్ చేసుకోవాలో తెలుసు కాబట్టి, నేను అలా అంచనా మీద కట్ చేసుకుంటున్నానండి నేను. కట్ చేసుకొని సేమ్ అటు సైడ్ కూడా సేమ్ అలానే మళ్ళీ అటాచ్ చేసుకోవాలి బ్యాంగిల్‌కి. చూస్తున్నారు కదా! ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి అన్నది. ఇలానే చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. సేమ్ ఇదే సింబల్ అనేది ఇంకొక సైడ్ కూడా వస్తది. ఆ తర్వాత మళ్ళీ నేను నేమ్ అనేది మా పాప నేమ్ అనేది మేక్ చేస్తాను. చూడండి. గమ్ అనేది డ్రై అయ్యాక ఇంకా నీట్‌గా కనిపిస్తదండి. ఇప్పుడు గమ్‌తో ఉండడం వల్ల కొంచెం కనిపియదు చైన్ అనేది. నేను ఆఫ్టర్ గమ్ ఆరిపోయిన తర్వాత కూడా నేను చూపిస్తాను. సేమ్ అటెలాగా సింబల్ మేక్ చేసుకున్నారో బ్యాంగిల్‌పై, అదే సింబల్ అనేది ఇటు సైడ్ కూడా మేక్ చేసుకోండి. నేను అటు సైడ్ సింబల్‌కి తీసుకున్నాను కదా! చైన్ ఎన్ని స్టోన్స్ తర్వాత కట్ చేసుకోవాలి ఏంటి అనేది. సేమ్ అలానే ఇటు సైడ్ కూడా నేను చూసుకొని తీసేసుకుంటున్నానండి. సో, ఇది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇలా బోత్ సైడ్స్ కూడా పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ నేమ్ అయితే టోటల్‌గా ఇలా వచ్చిందండి. ఇప్పుడు మా మా పాప నేమ్ అనేది మేక్ చేస్తాను బ్యాంగిల్ పైన. ఒకసారి చూడండి ఎలా చేస్తాను ఏంటనేది. సేమ్ అదే ప్రాసెస్ అండి. మనము ఫస్ట్ పెట్టి చూసుకుంటాం చైన్ అనేది. దానికి తగిన విధంగా మనము కట్టర్‌తో కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న దాన్ని మనము ఆల్రెడీ చూసుకున్నాం కదా! చూసుకున్న దాని ప్రకారంగా మనం ఔట్‌లైన్ అనేది గమ్‌తో పెట్టుకొని, అది మనం ఎలా అయితే చూసుకున్నామో దాని ప్రకారంగా మనము ప్లేస్ చేసుకుంటామనమాట చైన్‌ని. అంతేనండి. సేమ్ అదే ప్రాసెస్. చూడండి నేనెలా పెట్టుకుంటున్నాను ఏంటి అనేది ఇప్పుడు. నేను ఆల్రెడీ లెంత్ చూసుకున్నాను కదా! సో, నేను అలాగా ఔట్‌లైన్ పెట్టుకొని చైన్ అనేది అటాచ్ చేసేసుకున్నాననమాట. మళ్ళీ అక్కడికి కట్టర్‌తో కట్ చేసుకొని ప్లేస్ చేసేసుకుంటాను. అంతేనండి. టోటల్ ప్రాసెస్ అంతా అలానే ఉంటది. నేను టోటల్‌గా ప్రాసెస్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ లాస్ట్‌లో ఎండింగ్ అవుట్‌పుట్ అనేది బ్యాంగిల్‌ది ఎలా వచ్చింది ఏంటి అనేది మళ్ళీ మీకు చూపిస్తానండి. సో, ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను.
ఇగోండి మా పాప నేమ్ కూడా మేకింగ్ అయిపోయిందనమాట. ఇది మా పాప పేరండి భాష్విక. నేను భాష్వి అని పెట్టుకున్నాను. ఇది బ్యాంగిల్ టోటల్ అవుట్‌పుట్ అండి. మీకు కూడా ఇలాంటి నేమ్‌తో బ్యాంగిల్స్ మేకింగ్ అనేది చేయించుకోవాలి అనుకుంటే పైన ఇచ్చిన నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుందనమాట. నేను ఇదే కాదు బ్రైడల్ సెట్స్ ఏదైనా చేస్తాను. ఇప్పుడు బ్రైడల్ సెట్స్‌కి బ్రైడల్ నేము, గ్రూమ్ నేము కావాలనుకున్నారనుకోండి, అలానే నేను మేక్ చేసి ఇస్తానండి. ఒక బ్యాంగిల్‌లో ఒక హ్యాండ్‌కి బ్రైడల్ నేము, ఇంకో హ్యాండ్‌కి గ్రూమ్ నేము అలాగా మేక్ చేసి ఇస్తాననమాట. ద బెస్టే ఇస్తానని అనుకుంటున్నానండి. సో పైన ఇచ్చిన నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదండీ బ్యాంగిల్ అనేది. సో ఈ బ్యాంగిల్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు.